ఇక మొదట్లో ఆయిషా వచ్చి గౌతమ్ గారి బాబుకి పాలు ఇచ్చి తొందరగా నిద్రపోతూ ఉంటుంది. దానికి ఇంట్లో ఉన్న నానమ్మ అందరూ వచ్చి అదితి మూలగానే ఈరోజు బాబు ప్రాణాలు నిలిచాయి. దానికి గొప్ప మనసు అని అదితికి ఫుల్‌గా భజన చేస్తూ గౌతమ్ గాడిని అదితికి సారీ చెప్పమని రెచ్చపోతూ ఉంటుంది. ఇంతలో గౌతమ్ చేతిలో లెటర్ చూసి అది ఏంటంత అహల్య తండ్రి మీద కోపంతోటి ఇంకా తనకు తానుగా ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయిందో క్లియర్‌గా రాసిపెట్టింది అని ఓపెన్ చేస్తూ ఉంటారు. అది చూసి వాళ్ళ బావ, నానమ్మ అందరూ ఇక అహల్య గురించి మర్చిపో అది పెళ్లి చేసుకుంది ఆస్తిలో కానీ ఏం దొరక్క బిడ్డని వదిలేసి గప్‌చుప్‌గా వెళ్ళిపోయింది. ఇంకా దానిని వెతికితే మన అర్జున్ ప్రసాద్ ఇంటి వాళ్ళు పరువు పోతుంది అని రచ్చరచ్చగా నిందలు వేస్తూ ఉంటారు. కానీ పక్కనే ఉన్న ఆయిషా గట్టిగా లేసి ఆ ఆడవాళ్ళు కూడా తాళి కట్టిన మొగుడిని తెంచుకొని పుట్టిన బిడ్డని ఊరికే వదిలేయరు. ఆమెకు ఉన్న బాధ ఏంటో తెలియకుండా ఇంట్లో నిందలు వేయడం తప్పు అని గట్టిగా వాదిస్తూ ఉంటారు. అదితి వచ్చి ఆయిషా గమ్మున ఉండు. ఇది నీకు సంబంధం లేని మ్యాటర్ అని ఆపుతూ ఉంటుంది. కానీ ఆయిషా మాత్రం నేను బిడ్డకు తల్లిని. ఆమె బాధ నాకు తెలుసు అని రెచ్చిపోతూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థాంక్ యూ.